hello, my dear competitive aspirants. This is your Prasanna Harikrishna. మరి లాస్ట్ బట్ వన్ సెషన్ మనకి ఇక్కడ జీర్ణక్రియ జీర్ణక్రియ డైజెషన్ అని చెప్పేసి అంటున్నాం. డైజెషన్ ఓకే, జీర్ణక్రియ. మరి అసలు ఏంటి జీర్ణక్రియ? మనం జీర్ణ లేదా ఆహార నాళానికి సంబంధించినటువంటి నోటి నుంచి పాయు వరకు సంబంధించినటువంటి కంప్లీట్ స్ట్రక్చర్స్ గమనించాము. అదేవిధంగా దీనితో అసోసియేట్ అయినటువంటి గ్రంథులు ఏవైతే ఉన్నాయో, కాలేయము కానీ అదేవిధంగా క్లోమం ఏవైతే ఉన్నాయో, సో వాటి గురించి మనం గమనించడం జరిగింది. సో ఇప్పుడు లాస్ట్ కాన్సెప్ట్ ఏంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించి అంటే జీర్ణక్రియ, డైజెషన్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఏంటి జీర్ణక్రియ అంటే సింపుల్, సంక్లిష్ట ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఓకే, సో సంక్లిష్ట ఆహార పదార్థాలు దేనిగా మార్చబడతాయి అంటే సరళ ఆహార పదార్థాలుగా మార్చబడతాయి. ఓకేనా? సో సంక్లిష్ట ఆహారం సరళంగా మార్చబడేటువంటి ప్రాసెస్ అన్నమాట. సో కాంప్లెక్స్ ఫుడ్ మటీరియల్ ఇది. సంక్లిష్టం అంటే అర్థం ఏంటి? కాంప్లెక్స్ ఫుడ్ మటీరియల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సింప్లర్ వన్స్. ఓకేనా? మరి ఇదంతా కూడా ఈ మార్పు ఎవరి సమక్షం లోపల జరుగుతుంది అంటే కొన్ని కెమికల్ సబ్స్టాన్సెస్ సమక్షం లోపల జరుగుతుంది. కాబట్టి వీటిని మనం ఏమంటాం అంటే ఈ కెమికల్స్ను ఎంజైమ్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఎంజైమ్లు అనేటువంటి రసాయన పదార్థాల సమక్షం లోపల సంక్లిష్టమైనటువంటి ఆహారము సరళంగా మార్చబడేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో సో దాన్నే మనం జీర్ణక్రియ అని చెప్పేసి అంటాం. సింపుల్. ఓకే, సో కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ మటీరియల్స్ ఇంటూ సింప్లర్ వన్స్ ఈజ్ నోన్ యాజ్ డైజెషన్. క్లియర్? సో ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్స్. ఓకేనా? మరి ఏంటి అసలు కాంప్లెక్స్ ఫుడ్ మటీరియల్స్? ఎవరిని మనము సంక్లిష్ట ఆహారంగా పరిగణిస్తాం. క్లియర్? మరి ఈ సంక్లిష్ట ఆహారానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సిపిఎల్. ఓకేనా? సిపిఎల్ అని చెప్పేసి, ఇంకా పర్టికులర్ సిపిఎఫ్ అనుకుందాం. ఓకే, సో కార్బోహైడ్రేట్స్ ఒక సంక్లిష్టమైనటువంటి ఆహారం. కార్బోహైడ్రేట్ పర్టికులర్లీ పాలీసాకరైడ్స్, ముఖ్యంగా పాలీసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఏమవుతాయి? విచ్ఛిన్నం చెందుతాయి. ఎవరి సమక్షం లోపల? ఎంజైమ్ల సమక్షం లోపల ఈ కార్బోహైడ్రేట్స్ ద పాలీసాకరైడ్స్ విచ్ఛిన్నము చెంది మనకు సింపుల్ వన్ ఏర్పడతాయి. ఏంటి ఆ సింపుల్ వన్ అంటే గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోజ్ ఆర్ గ్యాలక్టోజ్ ఎట్సెట్రా. అంటే ఓవరాల్గా ఏంటివి ఇవన్నీ? మోనోసాకరైడ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, పాలీసాకరైడ్స్ అని చెప్పి. ఓకేనా? సో పాలీసాకరైడ్స్ అనేవి అనేక పరమాణువుల చేత, అనేక అణువుల చేత నిర్మించబడి ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంజైమ్ల సమక్షం లోపల ముక్కలు ముక్కలుగా విడగొట్టబడడం వల్ల మనకు మోనోసాకరైడ్స్ ఏర్పాటు కావడం జరుగుతుంది. దెన్ ప్రోటీన్స్. ఓకే, సో ప్రోటీన్స్ అన్నీ కూడా ఈ విధంగా విచ్ఛిన్నం చెందుతాయి. ఎవరి సమక్షంలో? ఎంజైమ్స్. మరి ప్రోటీన్లు విచ్ఛిన్నం చెందితే ఏం ఏర్పడతాయి? అమైనో ఆమ్లాలు. ఓకేనా? ప్రోటీన్ ఏర్పడాలి అంటే అనేక అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి కలిసి మనకు సంక్లిష్టమైనటువంటి నిర్మాణం ఏర్పడుతుంది. దాన్ని ప్రోటీన్ అని చెప్పేసి అంటున్నాం. మరి ప్రోటీన్స్ విడిపోతే, విచ్ఛిన్నం చెందితే మళ్ళీ ఏం ఏర్పడతాయి మనకు? అమైనో ఆమ్లాలు. ఓకేనా? దెన్ ఫ్యాట్స్, కొవ్వులు. మరి ఇవి కూడా మనకు ఎంజైమ్ సమక్షం లోపల విచ్ఛిన్నం చెంది ఫ్యాటీ యాసిడ్స్ మరియు గ్లిజరాల్. ఓకేనా? సో ఫ్యాటీ ఆమ్లాలు మరియు గ్లిజరాల్ అనేటువంటి రెండు కాంపౌండ్స్ ఏర్పాటు కావడం జరుగుతుంది. క్లియర్? సో మరి ఎప్పుడైతే ఇవన్నీ కూడా సరళమైనటువంటి ఆహార పదార్థాలు, ఇవన్నీ కూడా సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు, ఎప్పుడైతే ఇవన్నీ ఏర్పడతాయో అప్పుడు మనం ఏది పూర్తయినట్టుగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది అంటే జీర్ణక్రియ పూర్తయినట్టుగా మనం చెప్పడం జరుగుతుంది. క్లియర్? మరి మానవుని లోపల జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఆస్య కుహరం. సో డైజెషన్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ స్టార్ట్స్ ఇన్ ద బక్కెల్ కెవిటీ, ఆస్య కుహరము, అండ్ ఇట్ ఫినిషెస్ ఆర్ ఎండ్స్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగు లోపల ఇది పూర్తవుతుంది. రైట్? సో దిస్ ఈజ్ స్టార్టింగ్ లొకేషన్, దిస్ ఈజ్ ఎండింగ్ లొకేషన్. ఓకేనా?
సో చిన్న పేగు లోపల మనకు జీర్ణక్రియ పూర్తి కావడం జరుగుతుంది, ఆస్య కుహరం లోపల జీర్ణక్రియ అనేది ప్రారంభం కావడం జరుగుతుంది. క్లియర్? మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ జీర్ణక్రియ ఏదైతే ఉందో సో ఇది ఎవరి సమక్షంలో జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాను, ఎంజైమ్స్. మరి మనకు ఒకవేళ పేపర్ కనుక టఫ్గా వచ్చినట్లయితే, ఈ పేపర్ టఫ్గా వస్తే ఎంజైమ్స్ను బేస్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ పైన మనకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. మరి ఏంటి అసలు ఎంజైమ్స్? జస్ట్ అట్లా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒకవేళ మీకు పేపర్ కనుక టఫ్గా వస్తే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ నుంచి మీకు ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఎంజైమ్స్ రైట్. మరి ఎంజైమ్ల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాం అంటే ఎంజైమాలజీ అంటాం. సింపుల్, రైట్? స్టడీ ఆఫ్ ఎంజైమ్స్ ఈజ్ ఎంజైమాలజీ, సింపుల్. మరి ఈ ఎంజైమ్స్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఆ పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే కునే అనేటువంటి శాస్త్రవేత్త. ఓకే, సో కునే ప్రపోజ్డ్ ద వర్డ్ ఎంజైమ్ ఫస్ట్. కునే అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఎంజైమ్ అనేటువంటి పదాన్ని ప్రతిపాదించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఎంజైమ్లను మనము ఏమంటాం అంటే బయోక్యాటలిస్టులు అని చెప్పేసి అంటాం. అంటే అర్థం ఏంటి? జీవ ఉత్ప్రేరకాలు అంటాం. ఓకేనా? సో జీవ ఉత్ప్రేరకాలు అంటాం. క్యాటలిస్ట్ లేదా ఉత్ప్రేరకం అంటే అర్థం ఏంటి? చర్యలో డైరెక్ట్గా పాల్గొనకుండా చర్య వేగాన్ని ఏం చేస్తాయంటే పెంచుతాం. So these catalysts do not participate in the reaction directly, but they stimulate the velocity of reaction. ఇవి కంప్లీట్గా చర్య యొక్క వేగాన్ని పెంచడం జరుగుతుంది, వెలాసిటీ ఆఫ్ రియాక్షన్ను ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. క్లియర్? మరి ఇవి ఎక్కడ ఉంటాయి ఎంజైమ్స్? జీవుల లోపల ఉంటాయి. కాబట్టి జీవుల లోపల ఉంటున్నాయి కాబట్టి వీటిని ఏమంటున్నాం అంటే బయోక్యాటలిస్టులు అని చెప్పేసి పేరుతో మనము పిలుస్తున్నాం. చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచం లోపల మొట్టమొదటిసారిగా స్ఫటికీకరించినటువంటి ఎంజైమ్స్ ద ఫస్ట్ ఎంజైమ్ విచ్ వాస్ క్రిస్టలైజ్డ్ బై సమ్నర్. గుర్తుపెట్టుకోండి, స్ఫటికీకరించినటువంటి ఎంజైమ్ పేరు యూరియేస్. దాని పేరేంటి? యూరియేస్. ఎవరు స్ఫటికీకరించడం జరిగింది అంటే హూ క్రిస్టలైజ్ దిస్ పర్టికులర్ ఎంజైమ్? సమ్నర్. జేబి సమ్నర్ అనేటువంటి శాస్త్రవేత్త, గుర్తుపెట్టుకోండి, హీ క్రిస్టలైజ్డ్ యూరియేస్ ఎంజైమ్ ఇన్ ద ఇయర్ 1926 ఫ్రమ్ జాగ్బీన్ ప్లాంట్. ఏ ప్లాంట్ నుంచి అంటే జాగ్బీన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనిపైన మనకు గతం లోపల సివిల్ సర్వీసెస్ లోపల అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లోపల ప్రశ్నలు రావడం జరిగింది. సమ్నర్ అనేటువంటి శాస్త్రవేత్త యూరియేస్ అనేటువంటి ఎంజైమ్ను ఏ మొక్క నుంచి వేరు చేయడం జరిగింది, దాన్ని క్రిస్టలైజ్ చేయడం జరిగింది, ఒక స్ఫటికం రూపం లోపల తయారు చేయడం జరిగింది అంటే జాగ్బీన్. స్ఫటికం రూపంలో తయారు చేయడం అంటే స్ఫటికాలుగా తయారు చేయడం అని కాదు, ఇక్కడ జస్ట్ వేరు చేయడం జరిగింది అన్నమాట. సో జాగ్బీన్ ఏ సంవత్సరం అంటే 1926. ఓకే, మరి ఇక్కడ యూరియేస్ అనేది దేనిపైన పనిచేసే ఎంజైమ్ ఇది అంటే గుర్తుపెట్టుకోండి. సో ఇట్ యాక్ట్స్ అపాన్ యూరియా. ఇది దేనిపైన పనిచేస్తుందట? యూరియా పైన పనిచేస్తుంది. యూరియాను విచ్ఛిన్నం చేయడం లోపల ఈ యూరియేస్ అనేటువంటి ఎంజైమ్ అనేది ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. క్లియర్? గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా, ఎంజైమ్స్ ఆర్ కెమికల్లీ ప్రోటీన్స్. ఎంజైమ్స్ మొత్తం కూడా రసాయనికంగా వేడి చేత తయారు కావడం జరుగుతుంది అంటే ప్రోటీన్ల చేత తయారవుతాయి. చాలా 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 ఇంపార్టెంట్. సో ఐ విల్ గివ్ యూ వన్ పర్టికులర్ స్టేట్మెంట్, రైట్? ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే all the enzymes are proteins. Okay, so all the enzymes are proteins, but all the proteins are not an enzymes. So this is the statement. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అన్ని ఎంజైములు ప్రోటీన్లు కానీ అన్ని ప్రోటీన్లు ఎంజైములు కావు. రైట్? నేనేం చెప్తున్నాను అంటే 99.99% అంతా కూడా ఎంజైములు అన్నీ కూడా వేడి చేత తయారవుతాయి, ప్రోటీన్ల చేత తయారు కావడం జరుగుతుంది. 99.99%.
ఒకటి రెండు ఎక్సెప్షన్స్ ఉన్నాయి, మీకు చెప్తున్నాను. ఆ ఎక్సెప్షన్ ఏంటి అంటే రైబోజైమ్, నాట్ రైబోజోమ్, ఇట్ ఈస్ రైబోజైమ్. సో రైబోజైమ్ అనేటువంటి ఎంజైమ్ ఏదైతే ఉందో, సో దిస్ పర్టికులర్ ఎంజైమ్ ఈజ్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ ప్రోటీన్స్. ఓకే, ఇదొక్కటి కాకుండా మిగిలినటువంటి అన్ని ఎంజైమ్స్ మనకు ప్రోటీన్ల చేత తయారవుతాయి. కాబట్టి మనం యూనివర్సాలిటీని పరిగణ లోపలికి తీసుకున్నట్లయితే ఆల్ ద ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. ఓకే, దెన్ ఆల్ ద ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్. ఆల్ ద ప్రోటీన్లు అన్నీ కూడా ఎంజైమ్లు కావు, కానీ అన్ని ఎంజైమ్లు ప్రోటీన్లే. మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. హీమోగ్లోబిన్ ఉంది. మానవుని యొక్క రక్తం ఎర్రగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? హీమోగ్లోబిన్. మరి హీమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్, ఇది బేసిక్గా. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎంజైమ్. ఇది ఎంజైమ్ అనేది కాదు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కెసిన్ ఉంది. కెసిన్ పాల లోపల ఉండేటువంటి ప్రోటీన్ ఏది? కెసిన్. బట్ ఇది ప్రోటీన్ మాత్రమే, ఇది ఎంజైమ్ అనేది కాదు. ఓకేనా? కాబట్టి ఇవి రెండు ప్రోటీన్లే, ఎంజైములు కావు. ఓకేనా? నేనేంటి స్టేట్మెంటు? అన్ని ఎంజైములు ప్రోటీన్లే. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అన్ని ఎంజైమ్స్ ప్రోటీన్ల చేత తయారవుతా, కానీ అన్ని ప్రోటీన్లు ఎంజైములు కావు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇవి రెండు ప్రోటీన్స్ బట్ దే ఆర్ నాట్ ఎంజైమ్స్. ఓకే, సో ఇది మరి జనరల్గా దీని యొక్క కెమికల్ స్ట్రక్చర్ అనేది ఆ విధంగా ఉన్నది. మరి ఇక్కడ ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా ఎట్లాంటి పరిస్థితుల లోపల పనిచేస్తాయి? రైట్, వీటి యొక్క చర్యా విధానం పైన, రైట్, ఎంజైమ్స్ యొక్క చర్యా విధానం పైన ప్రభావితం చూపేటువంటి వివిధ రకాల ఫ్యాక్టర్స్ లేదా కారకాలు ఏముంటాయి? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్, జస్ట్ రిమెంబర్ ద ఫ్యాక్టర్స్. నంబర్ 1, అధస్థ పదార్థం గాఢత. ఓకేనా? అధస్థ పదార్థం గాఢత. సో కాన్సంట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్, అధస్థ పదార్థం యొక్క గాఢత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అధస్థ పదార్థం అనేది ఉంది, రైట్? సో దీనిపైన ఎంజైమ్ అనేది పనిచేస్తుంది. మరి అధస్థ పదార్థం ఎక్కువగా ఉన్నట్లయితే ఎంజైమ్ యొక్క చర్యా విధానం అనేది తక్కువగా ఉంటుంది. అధస్థ పదార్థం కుప్పలు కుప్పలుగా ఉన్నట్లయితే ఎంజైమ్ యొక్క చర్యా విధానం తక్కువగా ఉంటుంది. క్లియర్? దెన్ నంబర్ 2, రెండవది ఏంటి అంటే pH. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎంజైమ్ పని చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తిన్నటువంటి తిండి జీర్ణాశయం ఉంది, నెక్స్ట్ చిన్న పేగు ఉంది. మరి జీర్ణాశయం లోపల కానీ చిన్న పేగు లోపల కానీ ఎంజైమ్స్ యాక్టివ్గా పనిచేయాలి అంటే లోపల ఇంటర్నల్ ఎన్వైర్న్మెంట్, దట్ ఈస్ pH అనేది సపోర్టివ్గా ఉండాలి. మరి చాలా రకాల ఎంజైమ్స్, కొన్ని రకాల ఎంజైమ్స్ ఆమ్ల స్థితి లోపల చాలా యాక్టివ్గా ఉంటాయి, కొన్ని ఎంజైమ్స్ క్షార స్థితి లోపల చాలా యాక్టివ్గా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఎంజైమ్స్ ఆర్ యాక్టివ్ అట్ న్యూట్రల్ pH. ఓకేనా? చాలా ఎంజైమ్స్ న్యూట్రల్ అంటే తటస్థ pH లోపల యాక్టివ్గా ఉంటాయి. కొన్ని అసిడిక్ కండిషన్ లోపల యాక్టివ్ ఉంటాయి, కొన్ని బేసిక్ కండిషన్ లోపల యాక్టివ్గా ఉంటాయి. దెన్ నంబర్ 3, టెంపరేచర్. ఓకే, సో టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఉష్ణోగ్రత అనేది సాధారణంగా ఎంజైమ్లు 25 to 35 డిగ్రీ సెల్సియస్ ఏదైతే ఉందో, 25 నుంచి 35 డిగ్రీ సెల్సియస్ మధ్య ఎంజైమ్ల యొక్క చర్యా వేగం అనేది చాలా ఎక్కువ మొత్తం లోపల ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగినా కొద్దీ, అంటే 45 దాటింది అనుకోండి, టెంపరేచర్ 45 కనుక దాటింది అనుకోండి, ఏమవుతుంది? ఎంజైమ్లు వేడి చేత తయారవుతాయి అని చెప్పేసి అన్నాను, ప్రోటీన్ల చేత తయారవుతాయి. మరి ప్రోటీన్స్ హీట్కి ఏమవుతాయి? 45 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటింది, 50-60కి వెళ్ళింది అంటే అర్థం ఏంటి? ఈ కంప్లీట్ ఎంజైమ్ అంతా కూడా ఇది డినాచురేషన్కు లోనవుతుంది, తన యొక్క స్వభావాన్ని కోల్పోవడం జరుగుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది, విచ్ఛిత్తి చెందుతుంది, అల్టిమేట్గా పనిచేయదు. ఓకేనా? ఎందుకంటే ఎంజైమ్స్ అన్నీ కూడా వేడి చేత తయారవుతున్నాయని చెప్పేసి అంటున్నాను, ప్రోటీన్స్. మరి ఇక్కడ ఈ ఎంజైమ్ స్ట్రక్చర్ లోపల గుర్తుపెట్టుకోండి ఈ 3, ఒకటి అధస్థ పదార్థ గాఢత, pH, టెంపరేచర్. ఓకేనా? మరి ఈ ఎంజైమ్ అనేది మనకు ప్రోటీన్ల చేత తయారవుతుంది అని చెప్పేసి అన్నాను. మరి ఇక్కడ ఎంజైమ్ స్ట్రక్చర్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎంజైమ్, రైట్? సో దీని లోపల మనకు బేసిక్గా 2 భాగాలు ఉంటాయి. ఒక భాగం ఏంటి అంటే దిస్ ఈజ్ ప్రోటీన్ పార్ట్, ప్రోటీన్ భాగం ఇది, ప్రోటీన్ పార్ట్. సో దిస్ ఈజ్ వాట్ నాన్ ప్రోటీన్ పార్ట్.
ప్రోటీన్ కాని భాగం అన్నమాట. ఓకేనా? సో ఇవి రెండింటిని కలిపి మనం ఏమంటాం అంటే హోలో ఎంజైమ్. ఏమంటాము? హోలో ఎంజైమ్ అని చెప్పేసి అంటాం. హోలో ఎంజైమ్ అంటే హోల్, మొత్తం, ప్రోటీన్ పార్ట్, నాన్ ప్రోటీన్ పార్ట్. రైట్, ఇంపార్టెంట్. ప్రోటీన్ పార్ట్ని ఏమంటాం అంటే అపో ఎంజైమ్. ఓకేనా? సో ప్రోటీన్ భాగాన్ని మనం ఏ విధంగా పిలవడం జరుగుతుంది అంటే అపో ఎంజైమ్ అని చెప్పేసి అంటాం. మరి నాన్ ప్రోటీన్ పార్ట్ని ఏమంటాము అంటే ప్రోస్థెటిక్ గ్రూప్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ప్రోస్థెటిక్ సమూహము, ప్రోస్థెటిక్ గ్రూప్ అని చెప్పేసి అంటాం. సో ఇది మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్ కావచ్చు, ఏవైనా ఇనార్గానిక్ కాంపౌండ్స్ కావచ్చు, కర్బన పదార్థాలైన అకర్బన పదార్థాలైన వేటితోనైనా ఈ భాగము ప్రోస్థెటిక్ గ్రూప్ అనేది తయారు కావడం జరుగుతుంది, ఈ భాగం. రైట్, ప్రోస్థెటిక్ గ్రూప్ అని చెప్పేసి దేన్ని అంటున్నాము? నాన్ ప్రోటీన్ పార్ట్, ప్రోటీన్ కాని భాగాన్ని. అంటే అర్థం ఏంటి? ఎంజైమ్ లోపల రెండు భాగాలు ఉంటాయి అన్నట్టు లెక్క. క్లియర్? సో మొత్తం ఎంజైమ్ ఏమంటున్నాం? హోలో ఎంజైమ్. దీని లోపల రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ప్రోటీన్ భాగము, దీన్ని అపో ఎంజైమ్ అంటున్నాం. ప్రోటీన్ కాని భాగము, దీన్ని ప్రోస్థెటిక్ సమూహం అని చెప్పేసి అంటున్నాం. ఈ ప్రోస్థెటిక్ సమూహం ఏదైనా కర్బన పదార్థం కానీ అకర్బన పదార్థం కానీ ఉంటుంది. ఓకే, మరి ఎంజైమ్ పైన ఉండేటువంటి ఇట్లాంటి ప్రదేశాలు ఉన్నాయి కదా, సో వీటినే మనం ఏమంటాం అంటే యాక్టివ్ సైట్స్ అంటాం. యాక్టివ్ సైట్స్ అంటే క్రియాశీల ప్రదేశాలు. క్రియాశీల ప్రదేశం. ఈ క్రియాశీల ప్రదేశాల దగ్గరికి వచ్చి అధస్థ పదార్థం అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ ఫిక్స్ అవుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చి అధస్థ పదార్థం ఫిక్స్ అవుతుంది. రైట్, అధస్థ పదార్థం అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై సబ్స్ట్రేట్? అధస్థ పదార్థం అంటే చర్యలో పాల్గొనే పదార్థం లేదా విచ్చిత్తి చెందే పదార్థం. మనం ఇప్పుడు చపాతి తిన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మన నోట్లో ఏమవుతుంది? నములుతాం ఇట్లా. చపాతి అనేది స్టార్చ్. చపాతి లోపల ఏది ఉంటుంది? ఏ ఆహార పదార్థం ఉంటుంది? స్టార్చ్ అనేటువంటి పిండి పదార్థం ఉంటుంది. మరి ఈ స్టార్చ్ అనేది ఏంటి? ఒక అధస్థ పదార్థం. అంటే మనము చర్య లోపల పాల్గొనడానికి సిద్ధంగా ఉండేటువంటి పదార్థం అన్నమాట. మన నోట్ లోపల ఏమవుతుంది? కంప్లీట్గా నమలబడుతుంది. అందులోపల ఏ ఎంజైమ్ ఉంటుంది అని చెప్పేసి అన్నాను? అమైలేస్ లేదా టయలిన్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. మరి టయలిన్ అనేటువంటి ఎంజైమ్కు ఏముంటుంది ఇక్కడ? యాక్టివ్ సైట్, క్రియాశీల ప్రదేశం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ క్రియాశీల ప్రదేశం దగ్గరికి వచ్చి స్టార్చ్ ఉంది కదా, స్టార్చ్ అనేది ఏంటిది? ఒక అధస్థ పదార్థం. ఇప్పుడు స్టార్చ్ వచ్చి అమైలేస్ అనేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమైలేస్ అనుకోండి, ఏదైనా అనుకోండి మీరు, అమైలేస్. ఇది అమైలేస్ యొక్క క్రియాశీల ప్రదేశం. ఇక్కడికి ఏమొస్తుంది? స్టార్చ్ వచ్చింది. స్టార్చ్ వచ్చి ఏమవుతుంది? ఇక్కడ ఫిక్స్ అవుతుంది ఇట్లా. రైట్, ఫిక్స్ కావడం వల్ల కంప్లీట్గా అది బ్రేక్ డౌన్ అవుతుంది. స్టార్చ్ బ్రేక్ డౌన్ అవుతే ఏమవుతుంది? మాల్టోస్ ఏర్పాటు కావడం జరుగుతుంది. మాల్టోస్ అనేటువంటి డైసాకరేట్ ఏర్పాటు కావడం జరుగుతుంది. క్లియర్? సో ఇది మరి జనరల్గా కంప్లీట్గా మనకు ఎంజైమ్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, మరి ఇప్పుడు ఈ జీర్ణక్రియ ఏదైతే ఉందో, సో జీర్ణక్రియను మనము ప్రధానంగా రెండు రకాలుగా క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో జీర్ణక్రియను జీవుల లోపల రెండు రకాలుగా మనము క్లాసిఫై చేస్తాం. ఓకే, ఏంటి ఆ రెండు రకాలు అంటే, ఒకటి కణాంతస్థ జీర్ణక్రియ. ఒకటేంటి? కణాంతస్థ జీర్ణక్రియ. దట్ ఈస్ ఇంట్రాసెల్యులార్ డైజెషన్. ఇంట్రాసెల్యులార్ డైజెషన్. రెండవది ఏంటి? కణ బాహ్య జీర్ణక్రియ. కణ బాహ్య జీర్ణక్రియ, ఎక్స్ట్రాసెల్యులార్ డైజెషన్. ఓకేనా? సో కణాంతస్థ, కణ బాహ్య రెండు రకాలుగా ఉన్నది. మరి ఇప్పుడు కణాంతస్థ జీర్ణక్రియ. జీర్ణక్రియ అంటేనే చెప్పాను ఇంతకుముందే, సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు ముక్కలు ముక్కలుగా విచ్ఛిన్నం చెంది సరళంగా మారడం. మరి అది ఎక్కడ జరుగుతుంది? కణ అంతస్థ అంటే కణము లోపల జరుగుతుంది. రైట్, కణము లోపల ఆహార పదార్థాలు ముక్కలు ముక్కలుగా విచ్ఛిన్నం చేయబడితే దాన్ని కణాంతస్థ జీర్ణక్రియ అని చెప్పేసి అంటాం. రైట్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అమీబా. ఓకేనా? సో అమీబా అనేది ఒక ప్రోటోజువా వర్గానికి సంబంధించినటువంటి జంతువు ఇది. రైట్, మరి ఇది ఒక ఎగ్జాంపుల్. రెండవ ఎగ్జాంపుల్ ఏంటి అంటే లైసోజోమ్స్.
రెండవ ఎగ్జాంపుల్ ఏంటి? లైసోజోమ్స్ అని చెప్పేసి. జనరల్గా లైసోజోమ్స్ మానవునితో పాటుగా అన్ని రకాల జీవుల లోపల కణాల లోపల కనబడతాయి. ఇది కణం అనుకున్నట్లయితే సో ఇది కేంద్రకం మన అందరికీ తెలుసు. కణం లోపల ఒక కేంద్రకం ఉంటుంది, వల వంటి నిర్మాణం ఉంటుంది, దాన్ని అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం. హరితరేణులు, మొక్కలైతే హరితరేణులు ఉంటాయి, అదేవిధంగా మైటోకాండ్రియాస్ ఉంటాయి, అదేవిధంగా చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయి, వీటిని లైసోజోములు అని చెప్పేసి అంటాం. ఓకే, మరి లైసోజోములు కూడా ఏం చేస్తాయి అంటే కొన్ని ఎంజైమ్లను విడుదల చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ నుంచి ఒక లైసోజోమ్ను తీస్తే ఇది లైసోజోమ్ అనుకుంటే ఈ లైసోజోమ్ అనేది కొన్ని ఎంజైమ్స్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. రిలీజ్ చేసి వివిధ రకాల పదార్థాలను ఏం చేస్తుంది అంటే ముక్కలు ముక్కలుగా విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. కాబట్టి లైసోజోములు కూడా ఏ జీర్ణక్రియ లోపల పాల్గొంటాయి అంటే కణాంతస్థ జీర్ణక్రియ, కణము లోపల జీర్ణక్రియ లోపల పాల్గొనడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. దెన్ కణ బాహ్య జీర్ణక్రియ. కణ బాహ్య అంటే కణానికి బయట జరిగే జీర్ణక్రియ అన్నమాట. మరి కణము లోపల జరగదు, కణానికి బయట జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది జీర్ణాశయం కదా, రైట్? సో ఇట్లా జీర్ణాశయం ఉందనుకోండి, డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ చూద్దాం. సో రైట్, సో కణబాహ్య జీర్ణక్రియ అంటే ఇది చూడండి, ఇది జీర్ణాశయం కదా. ఇప్పుడు ఇక్కడ ఆహార పదార్థం ఉంది, మరి ఇక్కడ జీర్ణాశయం లోపల చాలా కణాలు ఉంటాయి. అప్పుడు చెప్పాను లాస్ట్ క్లాస్ లోపల మీకు జీర్ణాశయం చెప్పేటప్పుడు ఇప్పుడు చాలా రకాల కణాలు ఉన్నాయి. ఈ కణాల నుంచి ఎంజైమ్స్ అనేవి బయటకు వస్తాయి. ఇట్లా ఎంజైమ్స్ బయటకు వచ్చి ఇక్కడ ఇదంతా ఖాళీ ప్రదేశం, జీర్ణాశయం లోపల ఉండేటువంటి ఖాళీ ప్రదేశం, ఒక హోలోస్ ట్యూబ్ ఉంటుంది లోపల, రైట్? ఇప్పుడు ఎంజైమ్ అనేది కంప్లీట్గా ఈ ఖాళీ ప్రదేశం లోపలికి రిలీజ్ చేయబడి అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థం పైన పనిచేసి దాన్ని జీర్ణం చేస్తుంది, దాన్ని ముక్కలు ముక్కలుగా విడగొడుతుంది. ఓకే, అంటే కణానికి బయట జరుగుతుంది అన్నమాట. ఓకే, కణము లోపల జరిగితే కణాంతస్థ, కణానికి బయట జరిగితే కణబాహ్య జీర్ణక్రియ అని చెప్పేసి అంటాం.